అందరికీ నమస్తే అండి. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ మా ఈశ్వర్ గారితో పాటు పుణ్యశీల అని చెప్పేసి ఎవరో ఒక మహిళ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక లేడీ మాట. ఆవిడతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు ఈ మేధావులందరూ కలిసి ఇప్పుడు డిఎస్సికి సంబంధించి అందులో ఒక డిఎస్సి అభ్యర్థిని కూడా ఒక అతను తీసుకున్నాడు. వీళ్ళ డిబేట్ ఏంటంటే ఇది ఒక అవినీతి, ఇందులో స్కామ్ జరిగింది, డిఎస్సిలో ఉన్నట్ట స్కామ్ జరిగిందంట, సిబిఐ విచారణ జరిపించాలి. అలాగే ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వస్తే ఆ వార్తకు సంబంధించి మా ఈశ్వర్ గారు ఏడుపు చూడండి, ఏమని ఏడుతున్నాడు వినిపిస్తా. రండి, ఎల్లో స్నేక్స్ ఏడుపేంటో ఒక్కసారి చూద్దాం. డిఎస్సిలో అక్రమాలే జరగలేదట, స్పోర్ట్స్ కోటా పోస్టులు అమ్ముకోలేదట, అంతా పారదర్శకంగానే జరిగిందట, గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలని అబద్ధాలేనని ఆయనే తీర్పిచ్చేస్తారట. దీనిపై ప్రశ్నించే వాళ్ళు పేటీఎంలట, నిలదీసే వాళ్ళు విషనాగులట. ఇంతకీ ఆ ఎల్లో స్నేక్ ఎవరనేగా మీ డౌట్? ఇంకెవరు? మన బూతు కిట్టుగారే. డిఎస్సి అక్రమాలపై జవాబులు లేని ప్రశ్నలు ఒక్కొక్కటిగా వచ్చి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేయడంతో ఎల్లో స్నేక్ ఏడుపు మామూలుగా లేదు. అందుకే టన్నుల కొద్ది విషం కక్కుతూ రోజుకో వార్త వండి వారుస్తున్నారు. సీనియర్ జర్నలిస్ట్ వైఎన్ఆర్ తన యూట్యూబ్ ఛానల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ తో ఒక పాడ్కాస్ట్ చేశారు. అందులో డిఎస్సి స్కామ్ పై చర్చించారు. ఓ సామాజిక వర్గానికి స్పోర్ట్స్ కోటాలో ఎక్కువ పోస్టులు వచ్చాయని అందులో అన్నారట. అంతే, తెల్లారే సరికల్లా మన బూతు కిట్టు గారు ఓ వార్తను వండి వార్చేశారు. జగన్ ఫోటో వేసి మరి దుష్ప్రచారానికి దిగారు. మరి శ్రీకారం చుట్టింది ఎవరో అట్ట కాదురా, మాట్లాడితేనే ఒక ప్రాస్ ఒకటి వేసుకుని ఎగేసుకుని వచ్చేస్తాం కదా మనం. డిఎస్సి గురించి మీకైనా ఒక క్లారిటీ ఉందా? మొదట పేపర్ లీక్ అన్నారు. పేపర్ లీక్ ఎలా జరుగుద్దయా? సిబిటి విధానంలో ఎగ్జామ్స్ జరిగితే పేపర్ లీక్ ఎలా జరుగుద్ది? పేపర్ లీక్ అయ్యే అవకాశమే లేదని చెప్పేసి అని ప్రభుత్వ అధికారులు ఆధారాలతో సహా వివరంగా చెప్తే ఇంక దాన్ని పక్కన పెట్టేశారు. పేపర్ లీక్ అనేది పక్కన పెట్టేశారు. తర్వాత నారా లోకేష్ గారి పైన ఏదో బురద జల్లాలనే ప్రయత్నం చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. తర్వాత కొంతమంది డిఎస్సి అభ్యర్థుల్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కూర్చోబెట్టి మళ్ళీ ప్రభుత్వం పని ఏదో రకంగా విషం చెమ్మాలనే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డిని కలిసిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డేటాతో సహా వాళ్ళందరి పేర్లు చెప్తూ ఇదిగో ఇతనికి ఇందుకు రాలేదు ఉద్యోగం, ఈవిడికి ఇందుకు రాలేదు, మిగిలిన వ్యక్తులకి ఇందుకు రాలేదు, జీవో ప్రకారం ప్రభుత్వ రూల్స్ ప్రకారం వీళ్ళకి రాలేదు, ఆ కోటాలో కొంతమంది స్పోర్ట్స్ కోటాలో ఉన్న వ్యక్తులకి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పేసి అని ప్రభుత్వం తరపు నుంచి అధికారులు ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆ అంశాన్ని కూడా పక్కన పెట్టేశారు. తర్వాత ఏదో రకంగా ఒక కులాన్ని అంటగట్టి ఇంకా చివరి ఆప్షన్ అన్నమాట. వీళ్ళకుండే చివరి ఆప్షన్ ఏంటంటే అడి తిప్పి మనం కమ్మకులం మీద తోసేస్తే సరిపోతే డైవర్ట్ అయిపోతారు అంతా, కనీసం మన పేటీఎం కార్యకర్తలకైనా సరే కంటెంట్ ఉంటుందని చెప్పేసి అని కమ్మకులం మీద పడ్డారు. ఆ మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో అతని చేత ఆ వైఎన్ఆర్ సంగతి తెలుసు మనకి, ఈ విజయ్ కుమార్ సంగతి మనకి తెలుసు. 372 మందికి ఏకంగా కమ్మకులానికి ఇచ్చేశారని చెప్పేసి అని ఒక తప్పుడు వార్తను ప్రచారం చేశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం ఆ వీడియోలు అన్నింటినీ సర్కిల్ చేశారు, వైరల్ చేశారు. లేకపోతే జగన్ పేరు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. ఈ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఆ వైఎన్ఆర్ ఎవరు ఏదైతే పాడ్కాస్ట్లో మాట్లాడుకున్నారో, ఒక ఇంటర్వ్యూ లాంటిది పెట్టుకొని మాట్లాడుకున్నారో ఆ వీడియోని వైరల్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా. అఫీషియల్గా వైరల్ చేశారు, మీరు టైటిల్స్ పెట్టి అఫీషియల్గా వైరల్ చేశారు. తర్వాత తప్పని తేలిన తర్వాత మనం ఏం చేయాలో తెలియక మళ్ళీ ఒక వివరం లాంటిది ఒకటి ఇచ్చాడు. మళ్ళీ తప్పుడు ప్రచారం తేలిపోయింది. ఇవాళ ఇక్కడికి వచ్చి సిబిఐ విచారణ, ప్రతి దానికి సిబిఐ విచారణ. ఏదైనా ఒక పరిశ్రమకి ఏదైనా ల్యాండ్ ఇచ్చినా సిబిఐ విచారణే, అమరావతిలో ఏదైనా నిర్మించినా సిబిఐ విచారణే, ఏం జరిగినా సిబిఐ విచారణే. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటాయా అంటే వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉండవు. కనీసం డిఎస్సి గురించి మాట్లాడడానికి సిగ్గనిపించట్లేదా మీకు? ఈ సాక్షి యాంకర్ ఈశ్వర్ గారికి కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులకు కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, కనీసం సిగ్గనిపించట్లేదండి. మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క పోస్ట్ భర్తీ చెయ్యకుండా ఇవాళ వచ్చి మీరు ఎలా మాట్లాడుతున్నారు? అసలు ఉన్నది 16, అంటే ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ 16,000 మంది భర్తీ అవుతారు. 16,000 మందికి వచ్చింది.
లక్షల మంది జీవితాలు రోడ్డున పడిపోయినాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి ఏడుపులు. సార్ వద్దు, మీకు చేత కాలేదు, మీ హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వలేదు, చెయ్యలేదు, ప్రభుత్వం ఏదో ఒక అడుగు ముందుకేసింది, రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఎక్కువ ఉన్నారు, జరగాల్సిన భర్తీలు జరగట్లేదు, ఏదో జరిగింది, దానిపైన కూడా విషయం కక్కాడు. ఆధారాలతో సహా ప్రభుత్వం చెప్తుంటేనే అది అవసరం లేదట. వీళ్ళ దగ్గర ఉండే ఆధారాలు ఏంటంటే వీళ్ళ దగ్గర ఏ ఆధారాలు ఉండవు, అన్నీ గాలి మాటలే. పేపర్ లీకేజ్ పోయింది, దాని ప్రస్తావన తేవట్లేదు. తర్వాత నారా లోకేష్ గారి పైన ఏదో బురచాలే కార్యక్రమం చేశారు, ఆ ప్రస్తావన ఇప్పుడు తీసుకురావట్లేదు. మీతో పాటు కలిసి కూర్చున్న అది జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కూర్చున్న డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, వాళ్ళు వచ్చి మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏంటంటే కమ్మకులాన్ని తీసుకొచ్చారు, అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు డైరెక్ట్గా సిబిఐ వరకు వెళ్ళిపోయారు. అన్ని సిబిఐ అన్న కేసులు కూడా సిబిఐ దగ్గర ఏమైంది? వద్దు, ఈ పనికి మన డైలాగులు కొట్టొద్దు. మళ్ళీ ఇంకొక విషయం చెప్తున్నాను నేను, నువ్వు ప్రతిసారి బూతుకిట్టు అని చెప్పేసి రాధాకృష్ణ గారిని ఉద్దేశించి అంటున్నావు కదా, తిరిగి అయినా ఏ వీకెండ్ కామెంట్లోనో మీ సాక్షి పేపర్ని కానీ లేదంటే మీ ఛానల్ వార్నర్ని ఉద్దేశించి ఆ బూతు అనే పదాన్ని తగిలిచి అన్నాడానికి గిల్ల కొట్టుకొని చచ్చిపోతారా? సత్తారా సవరా? ఇప్పుడు రామోజీరావు గారికి ఓ పేరెట్టేస్తారు, ఈనాడు పేపర్కి ఓ పేరెట్టేస్తారు, లేదంటే రాధాకృష్ణ గారికి ఓ పేరెట్టేస్తారు. మరి మీ సాక్షి పేపర్ యజమానికి, సాక్షి టీవీ యజమానికి వాళ్ళు పేర్లు పెట్టరా? పేర్లు పెడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏడ్చేది మనమే, ఇదిగో మమ్మల్ని అలా అన్నారా, మమ్మల్ని ఎలాగన్నారని చెప్పేసి అని. ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే ఎందుకు వదిలేశారండి? మీరు మొదట్లో చేసినంతగా ఈ డిఎస్సి అభ్యర్థులు ఉద్దేశించి లేదంటే డిఎస్సికి సంబంధించి మీరు మొదట్లో చేసినంత పోరాటం ఇప్పుడు ఎందుకు చేయట్లేదండి? ఇప్పుడు ఎందుకు డైవర్ట్ అయిపోతున్నారో? ఎందుకు వదిలేశారు? మీ దగ్గర ఏ ఆధారాలు లేవు, మనం ఎన్ని చేసినా సరే ప్రజలు నమ్మట్లేదని అర్థమైంది కాబట్టి ఈ డిఎస్సి అంశాన్ని ఎలాగైనా పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఆ గుడివాడ అమర్నాథో లేదంటే ఇంకొక పోరంబొగ్గాల చేతో చిల్లర వ్యాఖ్యలు చేయించి డైవర్ట్ అయ్యే విధంగా ప్రయత్నిస్తున్నారు. సార్ మీరు మాట్లాడమాకండి, ఉపాధి గురించి, ఉద్యోగాల గురించి, రాష్ట్ర యువత గురించి మీరు మాట్లాడుతుంటే మాకు సిగ్గేస్తుంది. ఏం చేశారని మీరు 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ తీసుకురాలా? తీసుకురాకపోగా ఇవాళ ప్రభుత్వం పరిశ్రమలకు భూములు కేటాయిస్తుంటే దానిపైన కూడా ఏడిపే. ప్రతి పక్కుడి గారిని తీసుకురావడం, వాడి చేత ఏదో రకంగా ప్రశ్న జిమ్మించాడు. 99 పైసలకి ఇచ్చేస్తారా? అక్కడ 100 ఎకరాలు విలువ చేసేసే భూములు ఎవరు కొనేది? ఎకరం 100 కోట్ల రూపాయలకి ఎవరండి కొనేది మన రాష్ట్రంలోని? పోనీ జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ కార్యాలయాలు కేటాయించుకున్నాడు 26 జిల్లాలో 42 ఎకరాలు. ఎందుకు కొనలేదండి? 100 కోట్ల రూపాయలు చెల్లించి కొనుక్కోవచ్చు కదా. అలా కుదరదు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మనం అనుకున్న వ్యక్తులందరికీ కూడా 1000 ఎకరాలు 100 ఎకరాలు దోచిపెట్టేయచ్చు, లీజులకి ఇచ్చేయచ్చు. కూటమి ప్రభుత్వం మాత్రం ఏ పరిశ్రమకి భూములు లీజుకి ఇవ్వకూడదు. ఇస్తే అదొక పెద్ద స్కామ్. సిగ్గుండాలు మాట్లాడడానికి, ఇలాంటి మాటలు మాట్లాడడానికి. మీరు అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి 26 జిల్లాల్లో 42 ఎకరాలు కేటాయించారు. ఎందుకు కొనుక్కోలేరు మీరు? ఎందుకు కొనుక్కోలేకపోయారు? సంవత్సరానికి 1000 రూపాయల లెక్కన 33 సంవత్సరాలకి లీజుకి కేటాయించుకున్నాడు. మన కోసం మనకు భజన సినిమాలు తీసిన యాత్రా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అతనికి 2 ఎకరాలు కేటాయించారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనత్త అనుకుంటే ఆవిడ పేరేదో ఉంది, ఆవిడకి వైజాగ్లో భూములు కేటాయించేశారు. మీరు దోచేసుకున్నారు, మీరు తినేశారు. అవన్నీ కాకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తున్నారు మాకు. వద్దు, ఈ ఉపన్యాసాలు వినే స్టేజ్లో రాష్ట్ర ప్రజలు లేరు. మీకు చేత కాలేదు, ప్రభుత్వం ఏదో చేస్తుంది, వాళ్ళ ప్రభుత్వానికి చేతనైన కాడికి చేసుకుంటూ వెళ్తున్నారు. పరిశ్రమల విషయంలో కావచ్చు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కావచ్చు, అమరావతి అంశంలో కావచ్చు, పోలవరంలో కావచ్చు, ఇంకోటి కావచ్చు, చేతనైనంత వరకు వీలైనంత స్పీడ్గా చేయాలనే ఉద్దేశంతో చేసుకుంటూ వెళ్తున్నారు. మీరేం చేస్తున్నారండి? ఇక్కడికి వచ్చి ఏదో రకంగా చిచ్చిపెట్టాలి. కులాల మధ్యనో, మతాల మధ్యనో, ఇంకొక రకంగానో రాష్ట్రంలో ఉన్న యువతనో లేదంటే రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేయాలి. అంతకుమించి మీరు చేసేది ఏమి లేదు. నెలకో 2 నెలలకో వస్తాడు, బెంగళూరు నుంచి ఒక ప్రెస్ మీట్ పెడతాడు, పొలోమని పారిపోతాడు. మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే కనుక ఈ అసెంబ్లీ సమావేశాలకి, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఆధారాలని అసెంబ్లీలో చూపించండి, అసెంబ్లీలో మాట్లాడండి.
ఆధారాలు అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు కదా ఈ అసెంబ్లీ వేదికగా, మీకు ఇలా జరిగింది కాబట్టి వీటి అన్ని ఆధారాలు నేను బయట పెడతాను, ఇది కొన్ని ఆధారాలు, మాకు సమాధానం చెప్పండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి వెళ్ళమనంటే చచ్చినా పోడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసే ఆరోపణలన్నీ అబద్ధాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు, వైసీపీకి కూడా తెలుసు, తెలియదని చెప్పి నేను అన్నాను. కాకపోతే ఎంతో కొంత నమ్మే జనాలు ఉంటారు కదా, కనీసం మా కార్యకర్తలు గొర్రెల మందనే వింటారు కదా, ఆ ఉద్దేశం తప్పితే ఇక్కడ ఏమీ కనబడట్లేదు. దయచేసి ఇలాంటి విష ప్రచారాలు మానేస్తే బాగుంటుంది.